రేవంత్ రెడ్డి మాకు ఆయన వచ్చి నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇక మా సీట్లనైతే ఒక్క సీట్ రాదు, ఊర్లలో మేము ఆశపడి వేస్తుండొచ్చు. ఓలా ఊబర్ చాలా ఎఫెక్ట్ సార్. ఇప్పుడు 125 రూపాయలు పెట్టుకుంటే గ్యాస్ పోసుకుంటారు, 110 రూపాయలు పెట్రోల్ పోసుకుంటారు, 60 రూపాయలకు అమీర్పేట పోతున్నారు సార్. ఎవరు పట్టించుకుంటారు? యూనియన్స్ కూడా డమ్మి చేసేసిండు. ఈ సార్ డమ్మి చేసిండు, మొత్తం ఈ గవర్నమెంట్ డమ్మి చేసింది. లేకపోతే ఎన్ని వీడియోలు వస్తుండమా ఈ బస్ స్టాండ్. ఈ పరిపాలన వచ్చినాకైతే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. గత ప్రభుత్వం ఉండగా చాలా తక్కువ ఉండే, ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ఆటో డ్రైవర్ల గురించి అయితే ఒక్క మాట మాట్లాడతలేరు, ఏది మాట్లాడతలేరు. ఇప్పుడు గ్యాస్ దొరకక ప్రాబ్లం. ఒక ఇండియన్ పంప్ మీదేమో 88 ఉంటే ప్రైవేట్ పంపులలోనేమో 125 రూపాయలు ఉన్నది. గవర్నమెంట్ కిద్ద చర్య తీసుకుంటలేరు. ఏంది, ఎందుకు, ఏమి ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు ఆటో డ్రైవర్ 10 రూపాయలు అడిగితేనే పోలీసు వాళ్ళు వస్తారు. ఎందుకు అడిగినవి ఎక్కువ, కరెక్ట్ పోవాలి కదా అని ఆటో డ్రైవర్లను వేధిస్తారు. కానీ చూస్తున్నాగా దోచుకుంటున్నారు పంపులోళ్ళు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు. మరి ఏ గవర్నమెంట్ అడగాల, ఏ నాయకుడిని అడగాల, ఏ ప్రభుత్వాన్ని అడగాల, ఎక్కడ పోవాలా, మేము ఆటో డ్రైవర్లు ఏం చేసుకోవాలా? దాదాపు కమస్కమ 7-8 లక్షల మంది కార్మికులు ఉన్నాము. ఏ గవర్నమెంట్ మీద ఆశ పడతలేము, స్వయం కృషితో బతుకుతున్నాం. మాకు కూడా కొద్దిగా సహకరించాలిగా గవర్నమెంట్ ఇబ్బంది పెడతలే. మేము ట్యాక్సులు కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, అవి అన్ని ఎన్నో కడుతున్నాము. ఆటోకు ఛాలెంజ్ వస్తాయి. ఇప్పుడు ఛాలెంజ్లు ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి. కేసీఆర్ ఉండగా ఛాలెంజ్లు తక్కువ ఉండే. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కదా, అప్పుడు తక్కువ ఉండే, ఇంత మాకు ఇబ్బంది లేకుండే, చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఆయన ఎట్లా తప్పన ఎక్కువ కొట్టినా కానీ దానికి ఒకటి 6 నెలలకో 7 నెలలకో దానికి సగం కట్టించుకుంటుండే సబ్సిడీ ఇచ్చి. ఇప్పుడు అట్లా లేదు, ఎంత చేస్తే అంత కట్టాలా. 7 నిలబడడానికి పోటు కొడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నో పార్కింగ్ అంటే పోటు కొడతాడు, స్టేషన్ అనబడితే పోటు కొడతాడు. మరి ఆటోలు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలా? ఆటో కార్యక్రమం అంటే మరి ఇంత చిన్న చూపు చూడొద్దు కదండి సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది, హామీలు ఇస్తున్నారు మస్తుగా, ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. ఇంకా ఫోటోలు కూడా మా దగ్గరనే దొబ్బుతున్నారు వాళ్ళు. మేమే కడుతున్నాము. ఏడాదికో 12,000, 10,000, 6,000, 2,000, 3,000 మేమే కడుతున్నాం. కానీ గవర్నమెంట్ మాత్రం 1 రూపాయి ఇచ్చింది లేదు ఆటో డ్రైవర్. ఏం బాధలు ఏం చేస్తాము, భరించుకోవాలి. పుట్టినప్పుడు తప్పదు కదా, బతికేది తప్పదు కదా. ఎవరిని అనుకుంటే ఏం లాభం? చాలా ఇబ్బంది అవుతున్నా సార్. కేసీఆర్ ఉండగా తులం బంగారం పెడుతుండే గరీబులకు. కళ్యాణ లక్ష్మి అని 1,16,000 రూపాయలు ఇస్తుండే. ఈయన జోడించి 1,16,000 ఇచ్చి తులం బంగారం ఇస్తున్నాడు. ఆ 1,16,000 లేదు, తులం బంగారం లేదు, 6 రూపాయలు కూడా లేదు. అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నాడు, లేడీస్ కు నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు. ఏది లేదు. మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మంత్రులు కూడా మరి చదువుకున్న పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. మరి ఏం సహకరిస్తారో మాకైతే తెలియదు. అదే కదా సార్, మేము మా బాధ అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కొత్త ముఖ్యమంత్రి, వేరే పార్టీలకి జంప్ అయిన ముఖ్యమంత్రి. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, పొన్నం ప్రభాకర్ గాని, బట్టి విక్రమార్క గాని, మంత్రులు వీళ్ళు. వాళ్ళు ఒక్కరి గురించి స్పందన లేదు. మరి వాళ్ళు కూడా ఎందుకు కమస్కము ఏదన్నా ఒకటి మాట్లాడాలి కదా. రెవెన్యూ శాఖ మంత్రి నువ్వు పొన్నం ప్రభాకర్ గారు, ఆయననైతే ఏమీ మాట్లాడాడు. రేపు బస్సు ధర్నా చేయబోతున్నారు. చాలా మంది ఏమంటారు, ఆటో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు రేపు బస్ ధర్నా కాబట్టి అంటారు. మీరేం చెప్తారు? ఆటో వాళ్ళు ఎక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు? బస్ ధర్నా కదా, మీరు పెంచుతారని అంటున్నారు. రేట్లు పెంచుతారు. ఏం రేట్లు పెంచుతారు సార్? ఎక్కడ పెంచుతారు? మాటల వరకే కానీ చేసేది ఏముండదు. ఫ్రీ బస్సులు పెట్టి ఒక్కరు ఆటోలు కూడా ఎక్కలేరు. ఆటోల కార్మికులకు అయితే చాలా ఇబ్బంది ఉన్నది. బస్సులు ఫ్రీ పెట్టి ఎవరి మీద వేస్తున్నారు? 85 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇలా 160 రూపాయలు సార్. ఎవరిని అడగాల, ఎక్కడ అడగాల, ఏ మంత్రిని అడగాల, ఏ ముఖ్యమంత్రిని అడగాల? ఎట్లా బతుకుతాము? ఉన్నోళ్ళు ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు. 500 నూనె ప్యాకెట్ అయినా తినగలుగుతారు. మధ్య తరగతి వాళ్ళు ఎక్కడ తింటారు, ఎక్కడ పోతారు? ఫైనల్ గా గవర్నమెంట్ అయితే బాగుంటది, మంచిగా చేయాలి. చేస్తుండే చేంజ్ కావాలా, మంచిగా చేయాలా, గరీబులకు మేలు చేయాలా. నేను ఇక్కడ కడుతున్నా, అక్కడ కడుతున్నా, ఇక్కడ కడుతున్నా, అవన్నీ బట్టి ఎక్కడ ఏమైతున్నది, ప్రజలు ఏం బాధపడుతున్నారు, అది తిండినికే బాధపడుతున్నారా, పని చేయనికే బాధ, అది గ్రహించుకోవాలి ఏ గవర్నమెంటే కానీ. ఓలా ఊబర్ చాలా ఎఫెక్ట్ సార్. ఇప్పుడు 125 రూపాయలు పెట్టుకుంటే గ్యాస్ పోసుకుంటారు, 110 రూపాయలు పెట్రోల్ పోసుకుంటారు, 60 రూపాయలకు అమీర్పేట పోతున్నారు సార్. లేక మజ్బూరి, బతకలేక.
ఇప్పుడు ఆయన ఊబర్ ఓలా మంచిగా సేసులో కూర్చుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, ఆఫీసులు పెట్టుకొని కోట్ల రూపాయలు వేస్తున్నారు, బతుకుతున్నారు. మేము అసలు గరీబులం అంటే మేము బతకలేక ఏమో 60 రూపాయలు పోయిన దగ్గర కమస్కం మాకు 20 మిగులుతాయో 10 మిగులుతాయో మా ఆ బాధతోనే పోతున్నారు, కానీ వాళ్ళు సుఖపడేది ఏం లేదు. అంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. చాలా మంది ఏమంటారంటే ఓలా ఊబర్ మీరు ఇన్స్టాల్ చేయకుండా మీరు వాడకుండా ఉండొచ్చు కదా అంటారు. ఇప్పుడు వాడకుండా అంటే నేను వాడా, నా మిత్రుడు వాడతాడు, ఆ మిత్రుడు ఇంకో మిత్రుడు వేసే పొరపాటు మేమే. ఇప్పుడు ఓలా ఊబర్ కొట్టకపోతే వాడెందుకు పెడతాడు? కంపెనీ బంద్ చేసుకొని పోతాడు. ఇల్లు అలవాటు చేశారు. ఇప్పుడు బీహార్ వాళ్ళు వచ్చారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చారు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు. బీహార్ వాళ్ళకైతే రోడ్ లేదు, అంకుల్ ఈ రోడ్ వెళ్ళిపోతాను అడుగుతాడు, ఊబర్ పెట్టుకుంటాడు, కొడతాడు. వాడు నెలకు ఒకసారి వచ్చిందే చాలు, రోజు 400-500 దొరికినా చాలు. ఎన్నో ఆటోలు ఏమంటాడు, ఆటోలు తింటాడు, చెట్టు కిందనో అంటాడు. మేము ఇక హైదరాబాద్ ఉన్న వాళ్ళు అట్లా కాదు కదా. పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు, అందరిని కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. వాళ్ళకి ఎవరు ఉండరు. దేశం కాదు దేశం, రాష్ట్రం కాదు రాష్ట్రం. వస్తారు ఇక్కడ ఏదో పడతారు పోతారు. వాళ్ళకి మాకు చాలా ఫరక్ కదా సార్. ఓలా బైక్ అయితే మరి ఘోరం సార్. ఇక చెప్తే లేడీస్ కూడా బాధపడతారు. ఓలా బైక్ పెట్టిందంటే మనం పైసల గురించి బాగా చూస్తున్నాం, కానీ ఏమైతుంది ఏం సంగతి అనేది ఇజ్జత్ గురించి చూస్తలేము ఈ రోజులలో. ఊర్లో నుంచి హైదరాబాద్ వస్తున్న అమ్మాయిలు ఓలా ఊబర్ బుక్ చేసుకుని ఆఫీసులోకి పోతారు. వాళ్ళకి సేఫ్టీ ఎలాంటిది, వాళ్ళ తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. అది ఎవరు పట్టించుకోరు. మేమెందుకు సేఫ్ట్? గవర్నమెంట్ ఓలా ఊబర్ ఎందుకు తీసినా కదా మా అమ్మాయికి అయితే గవర్నమెంట్ పట్టించుకోవాలా. మాకేమి ఇబ్బంది? మా ఆటోలో కూర్చుంటే మేమేమన్నా చేస్తే మాకు ఇబ్బంది. మా కార్మికులను మేము తిడతాం. మరి ఓలా ఊబర్ ఎక్కడోడో వాడు నంబర్ ప్లేట్ ఉండదు, వాడి రాదు ఉండదు, టికానా ఉండదు, లైసెన్స్ ఉండదు, వాడు ఎక్కడోడో కొడితే మేము ఎందుకు పట్టించుకుంటాం సార్? ఎక్కడ ఆపుతాం? గవర్నమెంట్ తెచ్చినాక మేమే అమ్ముతాం సార్. మనల్ని ఇచ్చి ఏమైతుందిరా అని అడుగుతారు పోలీసు వాళ్ళు. వాళ్ళు బీహార్ వాడు వచ్చి ఇక్కడ ఆటో నడుపుకొని బతుకుతుంటే మేము ఎక్కడ పోవాలా? వాడు మేము 100 రూపాయలకు పోతే అమీర్పేట 100 రూపాయలకు 120 పోతే ఆడు 60-70 రూపాయలకు పోతున్నాడు. వానికి పిల్లలు ఎవరు ఉండరు కదా ఇక్కడ. ఎక్కడ తింటాడో రోడ్డు మీద అంటాడు, రోడ్డు మీద పోతాడు. వానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ ఇబ్బందులు అని. ఇక ఇప్పుడు మరి డ్యూటీలు లేక ఉద్యోగం ఇక్కడ డ్యూటీ టైంలో డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు రాబిటో పెట్టుకొని రాబిటో నడిపించుకుంటున్నారు. ఒకరికొని ముగ్గురు ఇద్దరు ఆయనతోనే ముగ్గురు పోతున్నారు బండి మీద. ఊర్లో నుంచి వచ్చి కూడా హైదరాబాద్ వచ్చి ఊర్లో నడుపుకొని జాబులు లేక పిల్లగాళ్ళు. అదే సార్ నేను అనేది ఏంది, ఇప్పుడు జాబులు లేవు, ఊబర్ వాళ్ళ దిశ పట్టుక వచ్చిందే చాలని నిరుద్యోగులంతా ఇదే పని పడుతున్నారు. వచ్చిందే చాలు వాడికి 200-300 ఇచ్చినా చాలు. ఇప్పుడు ఉంటాడు, బస్ ఎక్కి ఊళ్ళో పడతాడు. మేము అట్లా లేదు కదా, ఇరికిలా కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, నల్ల బిల్లులు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఎన్నో ఉంటాయి కదా సార్ ఇక్కడ. మరి అవన్నీ ఇబ్బందులే కదా మాకు. కొంతమంది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తారు, రోజు 700 వచ్చాయి 800 వచ్చాయని వీడియోలు చూపిస్తారు. ర్యాపిడో వాళ్ళు అదే ఇంత వచ్చినాయి సార్, ఇంత వచ్చినాయి 800 వచ్చినాయి. ఏమొస్తుంది 800 తీసుకపోతే? బజార్కి పోతే ఏమొస్తుంది? ఒక్క రూము వాడు రూమ్ కిరాయి ఉంటే 8,000 10,000 కిరాయి ఒక్క రూముకు నెలకు. వాని తిండేమి నెలకు 10,000 కిరాయి ఎట్లా కడతాడు? ఇప్పుడు ఓలా ఊబర్ నడిపిస్తున్నా 1,500, వాడు 1,500 500 కిరాయికి నడిపిస్తున్నాడు. వాడు చేస్తుండొచ్చు, 500 కిరాయి కట్టి చేయాలా అని ఏం లేక పని లేక మజబూరి. ఆటో యూనియన్ ఎవరు పట్టించుకుంటలేరు సార్, ఎవరు పట్టించుకుంటలేరు. ఆటో యూనియన్ ఇప్పుడు 10 ఏళ్ల కిందనే బంద్ అయిపోయింది. యూనియన్ అనేది లేదు, ఏమున్నా కానీ మీది మాటలు అక్కడ నేను చేస్తా అది చేస్తానంటే ఎవరు వచ్చుడు లేదు, చేసుడు లేదు. ఇంత దోపిడీ కన్న ముందర దోపిడీ జరుగుతుంటే ఏ నాయకుడు పట్టించుకుంటలేడు, ఏ ఆటో లీడర్లు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటారు? యూనియన్స్ కూడా డమ్మి చేసేసిండు. ఈసారి డమ్మి చేసిండు మొత్తం. ఈ గవర్నమెంట్ డమ్మి చేసింది. లేకపోతే ఎన్ని యూడియోలు వస్తుండమ్మా ఈ బస్ స్టాండ్ కు, చాలా బస్ స్టాండ్ కు చాలా యూనియన్లు వస్తుండే, టీవీలు వస్తుండే. రేవంత్ రెడ్డి మాకు ఆయన వచ్చిన నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మీరు ఏమన్నాను నెక్స్ట్ టైం ఇక మా సీటీలనైతే ఒక్క సీట్ రాదు. ఊర్లలో మేము ఆశపడి వేస్తుండొచ్చు. ఈ 1-2 సీట్లు కూడా పోతే సీటీలో మాకు బాధలు పడుతున్నాం, మాకు తెలుసు. ఒక్క సీటు కూడా రాదు.